బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, నిన్న మనము అంతిమ దైవగ్రంథం ఖురాన్ గురించి తెలుసుకున్నాము. ఇది మానవాళికి దైవం ఇచ్చినటువంటి చివరి దైవగ్రంథము. దీన్ని వివరించడం కోసం ఒక ప్రవక్తను కూడా దైవం మనకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రవక్తే చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇది అరబీ భాషలో ఉండే గ్రంథం అన్నమాట. అరబీ భాష శ్రావ్యమైనటువంటి భాష. అన్ని భాషల్లో దైవం ఇచ్చినటువంటి భాషలే. భాష అనేది ఒక మాధ్యమము, మన భావాన్ని తెలియజెప్పే ఒక మాధ్యమం. ఏమండి, దైవం ఇచ్చినటువంటి మాధ్యమం ఓకే, బాగానే ఉంది. దైవం ఇచ్చినటువంటి భాషల్లో అరబీ భాషని దైవం ఎందుకు ఎంచుకున్నాడు తన చివరి గ్రంథాన్ని ఇవ్వడం కోసం అంటే, అరబీ భాష యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది లైవ్ లాంగ్వేజ్. ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటి పురాతన లాంగ్వేజ్, అదేవిధంగా బ్రతికి ఉన్నటువంటి లాంగ్వేజ్, బ్రతికి ఉన్నటువంటి భాష. అంటే చాలా భాషలు అంతరించిపోయాయి, చాలా భాషలు ఉండేవి గతంలో, అవి అంతరించిపోయాయి. కానీ ఆ కాలంలో 1500 సంవత్సరాలకు పూర్వము అరబీ భాష లైవ్లో ఉన్నటువంటి భాష. అది కూడా చిన్న చిన్న పెదాల్లో విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే భాష. అది చాలా చక్కటి శైలి దానికి ఉంటుంది. అందుకున్న దైవము తన చివరి ప్రవక్తను, తన చివరి గ్రంథాన్ని అరబీ భాషలో ఎంచుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. అదేవిధంగా అరబీ గ్రంథంలోనే ఖురాన్ను పారాయణం చేస్తూ ఉంటారు అందరూ కూడా. ఒక రకమైనటువంటి రిథం అందులో మనకు కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు అజ్దాన్ కానీ లేకపోతే అరబీ పలుకులు కానీ విన్నట్లయితే మీ మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన ఎంత బాగుంది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ శ్రావ్యత అనేది దైవము అరబీ భాషలో పెట్టడం జరిగింది. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఒక సందర్భంలో మల్లం యతగన్న బిల్ ఖురాని ఫలైస మిన్నా అన్నారు. అంటే దివ్య ఖురాన్ను మీరు శ్రావ్యంగా మధురంగా పారాయణం చేయండి. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయకపోతే మీరు మాలోని వారు కాదు. అంటే దాని యొక్క ప్రతి గ్రంథానికి ఒక రకమైనటువంటి హక్కు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలుగు భాష ఉందండి. తెలుగు భాష ఎలాగ పడితే అలాగ మాట్లాడేస్తే నచ్చదు కదండి. శ్రావ్యంగా జాగ్రత్తగా మంచి మంచి పదాలతోటి అప్పుడప్పుడు భాష్యాలు మనం వింటుంటాం. చాగంటి కోటేశ్వరరావు గారు, లేకపోతే గరికిపాటి గారు, వీరి యొక్క భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా వారి యొక్క క్యాసెట్స్ని వింటూ భాషను నేను సరిగ్గా పలకడానికి ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి ఆ భాష యొక్క శ్రావ్యత ఆ విధంగా ఉంటుంది. అలాగే ఏ భాష అయినా కూడా చక్కగా మాట్లాడడం అనేది అది ఆ భాషకు నిండుతనాన్ని ఇస్తుంది. అరబీ భాషలో కూడా ఖురాన్ పారాయణం అరబీ భాషలో ఏదో నేర్చేసుకున్నాము అని చదవడం కాదు. ఎందుకంటే అది అన్య భాష కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకున్న వారు కూడా దాన్ని శ్రావ్యంగా పఠించడం కోసము మనం ప్రయత్నం చేయాలి. దాని యొక్క హక్కు అనమాట. అది దైవ ప్రవక్త అది చెప్పారు, శ్రావ్యంగా పఠించడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు మనలో వారి కారు. అంటే ఏదో అంటున్నట్టుగా ఉండేవారు అని అర్థం అన్నమాట. మనం అందరం కూడా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ను దాని భాష అయినటువంటి అరబీ భాషలో శ్రావ్యంగా చదివే ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.